లోకేష్ గారు స్పోర్ట్స్ పెట్టారంట ఏంటి సార్ మంగళగిరి పోయినసారి కూడా సీకే గ్రౌండ్లో పెట్టారు. పోయినసారి కూడా బాగా జరిగింది. ఈసారి కూడా అదే రకంగా ఈసారి 2 lakhs ప్రైజ్ మనీతో మళ్ళీ సీజన్ 2 పెట్టారు. ఇది కూడా చాలా రసవత్తంగా సాగుతుంది. ఎట్లా ఏమనిపిస్తుంది యూత్కి స్పోర్ట్స్ చాలా ఎంకరేజ్గా ఉంది. ఓకే అంటే లోకేష్ గారు ఎట్లా చేస్తారు అనుకున్నారా అసలు అనుకోలేదు, ఇప్పుడు చేస్తున్నారు. అంటే ఎన్ని టీంలు వచ్చినాయి? 100 టీంలు వచ్చినాయి దగ్గర. ఇది 4th రౌండ్ అయిపోయింది. నెక్స్ట్ మంగళగిరి నిజాం ఇది 4th రౌండ్ జరుగుతుంది. 28th ఫైనల్ జరుగుతుంది. ఎట్లా ఉంది ఎంటర్టైన్మెంట్? సూపర్ ఉంది. ఆ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. కిట్స్ టీ-షర్ట్స్ అన్నీ. అసలు యూత్కి ఎట్లాంటి అవసరమే కదా. ఏమనుకుంటున్నారు లోకేష్ గారు ఇక్కడ? మరి మన గతంలో చూస్తే కనుక ఆయన ఓడిపోతే వెళ్ళిపోతాడు అనుకున్నారు, కానీ ఉండి ఎన్ని చేస్తాడు అనుకున్నారా? అవును, చేస్తారు అనుకున్నాం. చాలా బాగా చేస్తున్నారు. 2వ సీజన్ కూడా స్టార్ట్ చేశారు. ఈసారి ఎలా ఉండబోతుంది 2024లో? లోకేష్ పక్కా వస్తారు. ఓకే అంటే ఆయన వెల్ఫేర్ కార్యక్రమాలు ఎలా బాగా చేస్తున్నారు. టిఫిన్ బండ్లు, మిషన్స్ అన్నీ ఇస్తున్నారు. యూత్కి ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తాడు అనుకుంటున్నారా వస్తే? ఇస్తారు. ఐటీ కంపెనీ ఉంది కదా, ఈసారి వస్తే పక్కా వస్తాయి. అంతకుముందు బాబు గారు మంగళగిరికి ఐటీ కంపెనీలు తీసుకొచ్చాడు. మరి జగన్ గారు వాటిని ఏమన్నా డెవలప్మెంట్ ఏం లేదు. ఈసారి డెవలప్ చేస్తారు. అది ఉన్నాయి కూడా ఎలా వెళ్ళిపోయినాయి అతను. యూత్ భవిష్యత్తు ఎలా ఉంది? ఎవరి మీద ఆధారపడింది? లోకేష్ వస్తే కొంచెం బెటర్ అవుతుంది. బాగా చేస్తారు లోకేష్ వస్తే. మంగళగిరి ఎట్లా బాగా డెవలప్ చేస్తారు. ఎంప్లాయ్ ఖచ్చితంగా ఉంటుంది. మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు అంటున్నారు. ఏంటి ఎలా ఉన్నాయి? లోకేష్ గారు చేస్తున్నవి అయితే చాలా బాగుందండి. ముఖ్యంగా ఏంటంటే రాజకీయంలో ఇప్పుడు వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు గెలిచినప్పుడు వాస్తవానికి మేము వైసీపీ పరంగా ఉన్నా కానీ ఏదైనా పార్టీల పరంగా ఏంటంటే వ్యక్తిగత అభిప్రాయాలు అయ్యి మనం ఇప్పుడు గెలిచారు చేస్తారు మంచి అనుకున్నాం. కానీ యువత నేను కాదు, కార్యకర్తలుగా తిరిగిన వాళ్ళని కూడా పట్టించుకోకపోగా వదిలేశారు. కానీ లోకేష్ బాబు గారు ఏం చేస్తున్నారంటే యువతని పట్టించుకొని యువతే రేపటి భవిష్యత్తు అని చెప్పేసి టోర్నమెంట్లని యువతకి ఎంకరేజ్మెంట్ చేయడానికి ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్లని ఆల్టర్నేట్గా మళ్ళీ ఏదైనా మహిళలు ఉంటే వాళ్ళ కుట్టు మిషన్లని అలాంటివి ఏదైనా ఆల్టర్నేట్ చూసి చాలా డెవలప్ చేయాలని చూస్తున్నారు. సో లోకేష్ గారు ఇలాంటి యువతకి ఎంకరేజ్మెంట్ చేసేవి పెట్టడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అవునవునవును, అది ఒకటి ప్లస్ అండి. ఇప్పుడు నేనే చెప్తున్నాను కదండి, ఇప్పుడు రాజకీయం అనేది ఇన్వాల్వ్ అవ్వకూడదని చెప్పేసి మేము పక్కకి వెళ్ళిపోయాం. కానీ లోకేష్ బాబు ఈ టోర్నమెంట్ పెట్టడం అనేది చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ టైం కూడా ₹1,00,000 టోర్నమెంట్ పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఈ టోర్నమెంట్ కూడా పెట్టారు. సో ఇక్కడ ఏంటంటే యువతకి కావాల్సింది చేయాలి. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత పింఛన్ తీసుకొని బతికేటోళ్ళు చాలామంది ఉంటారు. కానీ యువతకి ఏంటి ఎంటర్టైన్మెంట్ ఉండాలి. వాళ్ళందరిని ఎంకరేజ్ చేయడానికి ఇప్పుడు కార్యకర్తలు అందరూ కలిసి ఇలా టోర్నమెంట్ పెట్టి జెన్యున్గా పెట్టడం, అది దాన్ని ప్రాపర్ వేలో ప్లానింగ్ చేసి నడిపించడం అనేది చాలా గొప్ప విషయం. నేను నియోజకవర్గంలో ఓడిపోయినా కానీ ఆ నియోజకవర్గంలో నేను ఉన్నాను అని చూపించుకోవడంలో లోకేష్ బాబు అనేది పర్ఫెక్ట్ పని. ఇది 2024 అనేది చెప్పలేమండి. ఎందుకు అంటే వాళ్ళ ఓటింగ్ ఎలా చేస్తారు అనేది వాళ్ళ సొంత అభిప్రాయాలు. చేస్తున్నారు కాబట్టి మంగళగిరి ఖచ్చితంగా నియోజకవర్గం లోకేష్ బాబుకి చాలా పాజిటివ్గా ఉంది. మంగళగిరి లోకేష్ బాబు గారికి చాలా పాజిటివ్గా ఉంది. అది అంటే ఎంప్లాయ్మెంట్ అనేది అంటే అప్పటికి వచ్చే ఏంటంటే అండి, ఇప్పుడు నేను వాస్తవానికి నిజం చెప్పాలంటే అండి, మాట్లాడకూడదు. నేను వైసీపీ కార్యకర్తగా నేను బాధపడ్డా. కొన్ని విషయాల్లో పైన సిస్టమ్ చేసే పనులు కొన్ని నచ్చుతాయి నాకు. గవర్నమెంట్ని కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పని చేయించి అధిష్టానాన్ని తోకే ఏదైనా కానీ ఈ సచివాలయాలు కానీ ఇవన్నీ నాకు హ్యాపీగానే ఫీల్ అవుతాను. కానీ నియోజకవర్గంలో లోకల్ క్యాండిడేట్ల ద్వారా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంటే లోకల్ క్యాండిడేట్లు సపోర్టెడ్గా తోడు ఉండాలి. అలా తోడు ఉండే విషయంలో మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ పరంగా విఫలమైన లోకేష్ బాబు మాత్రం నేను ఓడిపోయాననే ఫీలింగ్ చూపించకుండా చాలామందికి న్యాయం చేస్తున్నారు. అటు యువతని పట్టించుకుంటూ ఏవండి అవునవును అవి తెచ్చారు, అవి లేవు. అవును ఐటీ పరంగా వచ్చేటప్పటికి డెవలప్మెంట్ చేయాలి అంటే ఉండాలి. దట్ ఒక్క నియోజకవర్గం పరంగా అయితే మాట్లాడితే మాత్రం లోకేష్ బాబు అనేది కరెక్టేనండి. ఎందుకంటే ఫస్ట్ అండి, ఇప్పుడు నేను మొన్న మ్యాచ్ ఓడిపోయాము, మేము బాధపడతాం. ఇప్పుడు లోకేష్ బాబు నియోజకవర్గం మొత్తం మీద ఓడిపోయినప్పుడు ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో ప్రశంసలు పడతారు గెలిచిన వాళ్ళు. కానీ నిందలు వచ్చినా కానీ ఆయన నియోజకవర్గాన్ని వదలకుండా ఏదో ఒక ఆల్టర్నేటివ్, ఇప్పుడు యువతకి ఏం కావాలి, మహిళలకి ఏం కావాలి, వృద్ధాప్యానికి ఏం కావాలి అనేది ప్రతిదీ చేస్తున్నప్పుడు సో గుర్తుపెట్టుకుంటారు జనాలు కొంతమంది, అంతే కదా.
ఇప్పుడు ఆయన ఓడిపోయారు, నియోజకవర్గంలో నేను ఓడిపోయాను నాకు ఎందుకని పోలేదుగా. యువతను ఎంకరేజ్ చేస్తున్నారు. రేపటి భవిష్యత్తు ఎవరు? యువతేగా. యువత లేని అక్కడి నుంచి వచ్చింది అది. ఏంటి పరిస్థితి? లోకేష్ గారి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? లోకేష్ గారు బాగా చేస్తున్నారండి. మా నియోజకవర్గం ఓడిపోయినప్పటికీ మనకు తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు మన నియోజకవర్గంలో బాగా అన్ని ఆడవాళ్ళ కుటుంబేషన్లు అన్నీ కానీ మన క్రికెట్ పిల్లలకి స్పోర్ట్స్కు ఐపీఎల్ అని ఎంపీఎల్ అని మంగళగిరి ప్రీమియర్ లీగ్ అని పెడుతున్నారండి. టిఫిన్ బండ్లని, రిక్షా బండ్లని, చేనేత కార్మికులు మగ్గాలని, కుటుంబేషన్లని అన్నీ బాగా చేస్తున్నారండి. ఎవరైనా హాస్పిటల్లో ఉండి అనారోగ్య కారణాల వల్ల ఉంటే మనకి ఆయనకి తోచిన సాయం చేస్తున్నారండి. మా నియోజకవర్గంలో మా వడ్డేశ్వరం అండి, వడ్డేశ్వరంలో మధు గారు ఆధ్వర్యంలో బాగా చేస్తున్నారండి. మధు గారు ముందుండి బాగా నడిపిస్తున్నారు. ఎవరికైనా లేని వాళ్ళకి అందరికీ బాగా వర్క్ బాగా జరుగుతుందండి. అసలు లోకేష్ గారు గెలిచిన ఎమ్మెల్యే ఎలా కనిపిస్తుందా, ఓడిపోయిన గెలిచినలాగా కనపడుతుందండి. గెలిచినలాగా ఓడిపోయినప్పటికీ మంగళగిరి నియోజకవర్గంలో అంటిపెట్టుకొని మంగళగిరి నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి చేస్తున్నారంటే ఇంకా గెలిస్తే ఇంకెంత చేస్తాడు అని మనం కూడా లోకేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపియాలండి ఈసారి. అవును. ఎంప్లాయ్మెంట్కి సంబంధించి యూత్కి ఏమనిపిస్తుంది? లాస్ట్ గవర్నమెంట్లో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చి ఇప్పుడు ఉన్నాయా? లేవండి, తరిమి పంపించేశారు కదండి. ఇక్కడ ఇప్పుడు లోకేష్ గారు వస్తే ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్తున్నారు కదండి, ఇస్తారని మేము కూడా నమ్ముతున్నామండి. లోకేష్ గారు వస్తే మనకి మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి చేస్తారు, మనకి మన నియోజకవర్గాన్ని బాగా చేస్తారని నమ్ముతున్నానండి. రాజధానిలో మంగళగిరి కూడా ఒక నియోజకవర్గం. అవునండి. మీరు ఎట్లా ఊహించుకున్నారు గతంలో రాజధాని ఎలా అవుతుంది? రాజధాని ఇక్కడ కనుక జరిగితే మంగళగిరి నియోజకవర్గం ఒక హైదరాబాదు సైబరాబాద్ లాగా తయారైద్ది అనుకున్నామండి. రాజధాని పోవడంతో మంగళగిరి ఎట్లా ఎక్కడున్న పనులు అక్కడే ఉంటానా, రోడ్లు కానీ ఏదైనా కానీ అట్లా వర్కులు అన్నీ ఆగిపోయినాయండి. అన్నీ ఏమనిపిస్తుందండి, ఇక ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు అనిపిస్తుంది. ఓకే, మీరు 2024 ఎలా ఉండబోతుంది? లోకేష్కి ఇంత యూత్కి కార్యక్రమాలు పెట్టడం, మహిళలకు కార్యక్రమాలు పెట్టడం, ఇవన్నీ మంచి. లోకేష్ గారు బాగా నియోజకవర్గంలో బాగా తిరుగుతా ఇంటింటికి కార్యక్రమాలు బాగా చేస్తున్నారండి. ప్రజలు కూడా లోకేష్ గారు బాగా సపోర్ట్ చేస్తున్నారు, లేని వాళ్ళకి బాగా సాయం చేస్తున్నారు. కాబట్టి మంగళగిరి నియోజకవర్గం బాగా మెజార్టీతో గెలిపిస్తారు అనుకుంటున్నానండి. ఈసారి జగన్ నిలబడితే జగన్ కానీ ఎవరు నిలబడినా లోకేష్ గారి మీద ఎవరు గెలలేరండి. పెడుతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రజెంట్ యూత్కి అయితే బాగానే ఉన్నాయండి. అంటే అసలు పొలిటికల్ లీడర్స్ ఇట్లా యూత్ మీద కాన్సన్ట్రేట్ చేయడం ఏమనిపిస్తుంది? యూత్ పక్కదారులు పట్టకుండా ఉండటానికి అదంతా బాగుంటుంది. ఓకే, 2024 ఆయనకి యూత్ ఏమన్నా సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది? ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి అయితే ఫాలోయింగ్ బాగానే ఉంది. ఓకే, అప్పుడు జరిగే పరిణామాలను బట్టి. అదే అంటే ఎవరైనా ఓడిపోయినటువంటి నాయకులు ఉంటే కనుక వాళ్ళ నియోజకవర్గాన్ని వదిలిపెట్టి మళ్ళీ ఎలక్షన్ దాకా కనిపించే పరిస్థితి ఉండదు. అవును, అంటిపెట్టుకొని ఉండటం జనాలకి లోకల్గా బాండింగ్ పెరిగిందని అనుకుంటున్నాను నేను. ఆయన ఓడిపోయాడు అనేటటువంటి ఆలోచన రావట్లేదు, జనాల్లో లేదు. జనాల్లో ఉండటం వల్ల ఓడిపోయిన దగ్గర నుంచి లోకల్గా ఇలా వర్క్ చేయటం కానీ ఇవన్నీ బాగా ప్లస్ పాయింట్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, మహిళలకి కుటుంబ విషయంలో, తర్వాత మీ వృద్ధులకి, వ్యాపారస్తులకి తోపుడు అంతా సైకిల్స్ ఇవన్నీ ఇస్తున్నారు అంటున్నారు. అది ఏమైనా ఉపయోగకరంగా ఉంటాయి? చాలా వరకు ఉపయోగకరమే కదండి, ఉపయోగకరమే కదా. యూజ్ చేసుకొని వాళ్ళే ఉంటారు కదా, అనవసరంగా ఇచ్చేయంలో మ్యాక్సిమం పనికొచ్చే ఉంటున్నాయి. ఓకే, గతంలో టీడీపీ హయాంలో ఇక్కడ కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు అవన్నీ వచ్చినాయి. ఇంకా ఈసారి మళ్ళీ లోకేష్ గెలిస్తే ఇక్కడ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎంప్లాయ్మెంట్ పరంగా? అంటే లోకల్ గెలిస్తేనే సరిపోదు కదా, పైన కూడా వస్తేనే వస్తాయి అనే ఒక అది. యూత్ లోకేష్ నిర్వహించిన కార్యక్రమం ఎలా ఉంది? చాలా గొప్పగా ఇది ప్రతి సంవత్సరం ఇలా పెడతాం. యూత్కి చాలా ఎంకరేజ్ చేస్తున్నారండి లోకేష్ బాబు గారు. అది గెలుపు కోసం ఇప్పుడు పోరాటంలో ఓటమి గెలుపు అనేది రెండు జరుగుతాయి. అండ్ లోకేష్ బాబు ఇది ఒక అందరినీ దగ్గర చేసి చాలా గ్రాండ్గా ఈ స్పోర్ట్స్ అనేది చాలామంది ఫోన్లకు అలవాటయ్యి చాలామంది వేరే వేరే వ్యవహారాల్లో ఉన్నారు. కానీ స్పోర్ట్స్ పరంగా ఎన్ని వదిలేసి ఈరోజు గ్రౌండ్లో ఎండలో వానలో ఏదైనా చలికైనా ఉదయాన్నే వచ్చి చూసి చాలా ఎంకరేజ్గా అందరూ ఉండి చాలా బాగా జరుగుతుందండి. అంటే ఈసారి ఎట్లా ఉండబోతుంది లోకేష్ గారికి ఈ కార్యక్రమాలన్నీ పెట్టడం వల్ల మైలేజ్? ఇది 100% లోకేష్ బాబు గారికి యూత్ పరంగా కానీ స్పోర్ట్స్లో పాల్గొనడం వల్ల ఈ చేసే కార్యక్రమాలు కానీ వాళ్ళందరూ తెలుసుకొని చాలా గొప్పగా ఈసారి లోకేష్ బాబుకి మంచి అండదండలు ఉంటాయి యూత్ పరంగా. ఓకే, అంటే వాళ్ళు హయాంలో
టీడీపీ హయాంలో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వచ్చినాయి. ఇప్పుడు అవన్నీ వెనక్కిపోయినాయి. మళ్ళీ లోకేష్ గారు గెలిస్తే అవన్నీ తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ ఇస్తాడని అనుకుంటున్నారా? గ్యారంటీకి ఇస్తాడండి. లోకేష్ బాబు గారు అంతకుముందు చూసిన లోకేష్ బాబు వేరు, ఇప్పుడు ఉన్న లోకేష్ బాబు వాళ్ళకి రోడ్డు మీద స్టేజ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టమనండి, లోకేష్ బాబుని ఎదురు పెట్టి సీఎంని రమ్మనండి, ఒకే మాటలో తేల్చి చెప్పేసి లోకేష్ బాబు అంత జనాల్లోకి వెళ్ళి కింద స్థాయిలో ఉన్నోళ్ళని కూడా దగ్గర తీసుకొని కష్ట నష్టాలు తెలుసుకొని డైరెక్ట్ అయిన మనిషి లోకేష్ బాబు. సీఎంని వచ్చి కూర్చోమనండి, అంత బాగానే చేస్తున్నాడు. ప్రజా సమస్యల మీద అవగాహన ఉంది ఈయనకి. అంటే చూస్తున్నాం కాబట్టి చెప్తున్నామండి. యోగాల తర్వాత అంతే. ఈసారి ఎట్లా ఏమేం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రజెంట్ యూత్ స్పోర్ట్స్ పెడుతున్నారు, ఎంప్లాయ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఓకే సార్. ఇంకా మహిళలకు కూడా అవన్నీ అంటే ఇంకా రాజకీయంగా మనకు తెలియదు, కానీ స్పోర్ట్స్ పరంగా అయితే లోకేష్ బాబు గారు చాలా మంగళగిరి నియోజకవర్గంలో మాత్రం ఆయన నెంబర్ 1గానే చూస్తున్నారు. మంగళగిరేనండి. అనిపిస్తుంది లోకేష్ ఇట్లాంటి కార్యక్రమాలు యూత్ని ఎంకరేజ్ చేయడం స్పోర్ట్స్లో? ఇది ఏమనిపిస్తుందంటే ఇది మంచిదండి, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మంగళగిరిలో ఎవరు పెట్టలేదు ఇంతవరకు. లాస్ట్ ఇయర్ పెట్టారు, ఈ సంవత్సరం ఇంకా బాగా పెట్టారు. ఇది బాగా యూత్ అందరూ బాగా హ్యాపీగా ఉన్నారు, బాగుంది ఇది. ప్రస్తుతం యోగాలం పాదయాత్రకు సంబంధించి లోకేష్ చేసిన నేపథ్యంలో యూత్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తాం ఇవన్నీ చెప్తున్నారు. ఓడిపోతేనే ఎట్లా చేస్తున్నారంటే గెలిస్తే ఏదన్నా ఉపయోగం ఉండే పరిస్థితి చేస్తారు, డెఫినెట్గా చేస్తారండి. ఎందుకంటే లాస్ట్ 5 years లోకేష్ గారు చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యారు, రాజకీయ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యారు. చాలామందికి మంగళగిరిలో వాళ్ళు కొంతమందికి హెల్ప్ చేశారు ఆల్రెడీ. తోచినంతగా చాలామందికి సాయం చేశారు, చిన్న చిన్న వ్యాపారస్తులకి బోల్డ్ మందికి సాయం చేశారు. ఆల్రెడీ యూత్ని అలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ ఆలోచన ఇంతవరకు ఎవరు అలా అక్కడ టీడీపీ ఎంపవర్మెంట్ సెంటర్లో యూత్ కూడా బోల్డ్ మందికి ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, అక్కడ ఉంది కదా ఫ్రీ సాఫ్ట్వేర్ కోచింగ్ కానీ ఇట్లాంటివి పెడుతున్నారు. ఎప్పటి నుంచో నడుస్తుంది, బాగా రన్ అవుతుంది. అది కూడా ఈ స్పోర్ట్స్ పరంగా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. ఆడదామందర కార్యక్రమం కన్నా ఇది చాలా బాగుంది. అక్కడైతే ఏం మెయింటెనెన్స్ లేదు, ఇక్కడంతా మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంది అంతే. ఇది 2024లో యూత్ సపోర్ట్ చేస్తారా? ఖచ్చితంగా చేస్తారు, 100% చేస్తారు. అంటే ఇక్కడ సాఫ్ట్వేర్ కూడా కొన్ని తీసుకొచ్చారు అంతకుముందు. ఖాళీ వెళ్ళిపోయినాయి, మళ్ళీ లోకేష్ వస్తే ఈసారి వస్తే మళ్ళీ తీసుకొస్తారని నమ్మకం ఉంటుంది కదా జనాల్లో, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు రాజధానిలో మంగళగిరి సగం నియోజకవర్గం ఉంది. ఈసారి వీళ్ళు వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సాఫ్ట్వేర్ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా, లేదా రోడ్స్ డెవలప్మెంట్? ఈసారి టీడీపీ వస్తే బాగుంది, ఎందుకంటే లాస్ట్ టైం ఇక్కడ జరిగిన కొంత అభివృద్ధి అంతా టీడీపీ హయాంలో జరిగింది. వైసీపీ హయాంలో పెద్ద ఏం జరగలేదు. ఇప్పుడు అలా రాజధాని గ్రామాల్లో కూడా బాగా రియల్ ఎస్టేట్ పడిపోయింది, చాలామందికి ఇల్లు అవి లేవు కదా, రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చాలా దెబ్బతినిపోయింది కదా. నెక్స్ట్ టైం సార్ టీడీపీ వస్తేనే మళ్ళీ బాగుంటుంది అందరూ అనుకుంటున్నారు.